ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. అందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధము క్షమించము. శోధనను తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములో దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ముప్పై 38వ సంకీర్తన మొదటి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా జరిగించుకుందాం. 38వ సంకీర్తన. యెహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా స్నేహితులను, నా చెలికండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు నన్ను పన్నుచున్నారు. కుమారునికి
పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. పద్దెనిమిదవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదువుగా విందాం. ఈనాటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు కుమారి కె హెల్సా గారు వచ్చి చదివినిపిస్తారు. తర్వాత శ్రీమతి బి సునీత రోజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం నుండి చివరి వరకు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారం చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడుచున్నట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులను కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఈ వాక్యం ఎంత పర్యంతం. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సునీత రోజు గారు రాలేనట్లయితే రెవరెండ్ బాసంతి విక్రాంత్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. కృపగలైన దేవా మహోన్నతుడ, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల సమయంలో ఈ శ్రమల కాలంలో నీ సన్నిధికి చేరు వాక్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నాయనా. నీ వాక్యము ద్వారా నాయనా నీ దాసుని ద్వారా మాతో మీరేమైతే మాట్లాడాలని ఉన్నారో
అయ్యా వాటిని వినుటకు ప్రభా మాకు నానా వినగల చెవులను దయచేయండి, గ్రహింపగల హృదయములను అనుగ్రహించండి. ముఖ్యంగా వాక్యము విత్తనై ఉన్న నీ దాసుని నీ ఆధీనంలో తీసుకోండి, మీరు మాట్లాడండి. అయ్యా నీ బిడ్డలందరికీ కావలసిన ఆత్మీయ ఆహారమును మా జీవితములను ఇంకనూ నీలో సరి చేసుకోవడానికి కావలసిన నానా ఆ యొక్క నీ యొక్క వాక్యం నుండి నానా అనేకమైన విషయములను గ్రహించుటకు అయ్యా నీ దాసుని నీ వాడుకొనమని, అయ్యా మీరే మాట్లాడమని, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసునామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమెన్. 186వ కీర్తనతో మనము వాక్యోపదేశంలోకి వెళదాం. పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకు రక్షి పాట్లు పొందినావా ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై చల్లాటమున మోటిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ స్వామి సమ్మసూతివి రక్షక తెలువరి తిరిదనుక సిలువ మోయాలేక కలవరము నందినావా సిలువ నీతో మోయ తులువలో వేరొకని తోడుగా ఇచ్చినారా చెడుగు యూదులు పెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినారా కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కున దించినావా ఆకాల కర్మలు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకే సూరి మేకులతో గృచ్చినారా పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి ఎలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా బల్లెగుండగు బంటు పల్లెమున నీ ప్రగ్గ చల్లగొడబోచినాడా ఉల్లోలముల వలె నల్ల నీరుగుగంగ చల్లారె గద కోపము కటకట పాప సంకటము బాపుట ఇంత పటు బాధ అందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత ఎటుల వర్ణంతు స్వామి ఏ
పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుందా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటు ముందినా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దామండి. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపమని, అది ఒక మనుషుని సంఖ్యే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ కృపగల తండ్రి, నన్ను ఈ 18వ రోజు నీ సన్నిధి చేరి ప్రభా ఈ లెంట్ కాలంలో నీ శ్రమలను ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు తండ్రి. నీ శ్రమల ద్వారా మా జీవితాల్లో ప్రభా నీవు చూపించిన మార్గం రక్షణ మార్గం అని చెప్పి ప్రభా మేము తెలుసుకొని ప్రభా నీ మార్గాల్లో మేము వెళ్ళడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. నీ కృపా సన్నిధి తోడయించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ యొక్క జ్ఞానము నీ యొక్క ఆశీర్వాదం మా జీవితాల్లో దయచేయండి. నీ వాక్యానికి తగిన జీవితాలు జీవించడానికి నీ కృపను మాకు దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో చేరిన నీ దేని బిడ్డలను బట్టి నీకు వందనాలు. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా నన్ను నీ వాక్యం చేత మీరు మాట్లాడి మహిమా ఘనత ప్రభావం పొందమని, నా నోటి మాటలు మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకృతం చేసి నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున పెట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 18వ రోజు లెంట్ కాలంలో దేవుని సన్నిధి చేరి దేవుణ్ణి ధ్యానించడానికి, ఆయన శ్రమలను ధ్యానించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 13వ అధ్యాయంలో మరి 2 క్రూర మొగాల గురించి ఈ అధ్యాయము రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. 2 విధములైన మృగములు అంటే క్రూర మృగముల గురించి అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. అంతేకాదు ఇక్కడ 13వ అధ్యాయంలో మరి వ్యాఖ్యానకర్త సిహెచ్ డాడ్ అనే న్యూ టెస్ట్మెంట్ వ్యాఖ్యానకర్త ఒక ఆయన ఏమనంటే ఈ 13వ అధ్యాయము ద డిస్క్రిప్షన్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అని చెప్పి ఆయన ఈ 13వ అధ్యాయాన్ని పిలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియదిన బిడ్డలారా, ఎంతోమంది బైబిల్ పండితులు ఆయన చెప్పిన ఈ యొక్క విశ్లేషణ, ఆయన చెప్పిన ఈ యొక్క శీర్షికను చాలామంది అగ్రి అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అది 2 మరి క్రూర మొగాల గురించి 13వ అధ్యాయంలో మనం చూసాం. మొదటి క్రూర మొగం గురించి నిన్న పాస్టర్ గారు వివరించారు. అది మొదటి క్రూర మొగం ఏంటంటే ఇట్ హ్యాస్ సివిల్ పవర్, రాజకీయ శక్తి కలిగిన మరి క్రూర మొగంగా నిన్న మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే మరి 2వ క్రూర మొగంకి ఎలాంటి శక్తి ఉందంటే ఇట్ హ్యాస్ ఎక్లీసియాస్టికల్ పవర్, అంటే సంఘం మీద ఆధిక్యత కలిగిన క్రూర మొగం ఇది అని చెప్పి మరి మనం ఈ 2వ క్రూర మొగం గురించి మనం చూడవచ్చు. మరి ఈ ఎక్లీసియాస్టికల్ పవర్లో ఈ యొక్క సంఘం యొక్క
పవర్లో ఉన్నవారు ఎవరంటే మరి మత నాయకులు, సంఘ నాయకులు ఈ అబద్ధ బోధకుడిని పోలి ఉన్నారు, అబద్ధ ప్రవక్తను పోలి ఉన్నారు అని చెప్పి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనంలో ఇది రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సంఘ క్రమంలో ఈ రెండవ క్రూరముఖం ఏంటంటే సంఘ క్రమంలోనికి కూడా వచ్చినట్లు మనం చూస్తున్నాం. దీనికన్నా ముందు నేనేంటంటే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే దాదాపు 2-3 వారాల నుంచి మరి ప్రపంచం అంతా ఏంటంటే కొన్ని మార్పులు జరుగుతున్నాయి. వాతావరణంలో, సముద్రపు లోతుల్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అదేంటంటే మరి లేవియాతన్ అనే ఈ క్రూరముఖం సముద్రంలో ఉంది అని చెప్పి చాలామంది మరి శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడు ఒప్పుకుంటున్నట్లు మరి 3 వారాల నుంచి ఈ న్యూస్ చాలా ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లేవియాతన్ అనే దీని యొక్క తోకట ఎలా ఉంటుందట, ఎంత పెద్ద అంటే అది ఒక ఆసియా అంత పెద్ద తోక కలిగిన లేవియాతన్ అని చెప్పి మరి దీన్ని శాస్త్రజ్ఞులు మరి చెప్తూ ఉన్నారు. దే ఆర్ ప్రెడిక్టింగ్ ఉన్నది అని చెప్పి వారు గంటబద్ధంగా నమ్ముతూ ఉన్నట్లు మరి చూస్తూ ఉన్నాం. అంతేకాదు దీని తలట మెక్సికో దేశం ఎంత ఉందో అంత పెద్ద తల కలిగి ఉన్నది అని చెప్పి మరి ఈ యొక్క శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది ఈ సముద్రములో ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. శాస్త్రజ్ఞులు మనం చూస్తే సముద్రంలో ఉన్న జీవులను వారు పరిశోధించింది ఎంతవరకు అంటే 5%. మిగతా 95% ఇంకా చాలా మటుకు సముద్రం గురించి తెలియవలసి ఉంటూ ఉన్నది అని చెప్పి శాస్త్రజ్ఞులు ఈ మాటను వారు వెల్లడి చేసి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అంటార్క్టికా సముద్రంలో మరి చూస్తే ఈ మధ్య మరి తెలిసిన ఇదేంటంటే ఒక గొప్ప సూచన ఏంటంటే సముద్రం యొక్క వాటర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయట. ఆ వాటర్ లెవెల్స్ పెరిగిపోతూ మరి సౌత్ అమెరికా తీరానికి, సౌత్ అమెరికా అంటే బ్రెజిల్ ఈ ప్రాంతాలకి మరి ఎక్కువగా వాటర్ లెవెల్స్ పెరిగిపోయి మరి అవి ముందుకు వచ్చేస్తున్నాయని చెప్పి మరి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియులరా, ఇక్కడ ఏంటంటే ఈ మెక్సికో ప్రాంతంలో ఈ ఓవర్ఫిష్ అనే ఒక చేప, ఇది సముద్రంలో దాదాపు 1000 కిలోమీటర్ల లోపలికి ఉంటుందట. ఓవర్ఫిష్ అనే చేప సముద్రంలో దాదాపు 1000 కిలోమీటర్ల లోపలికి ఉంటుందట. అక్కడ కూడా సూర్యుడు మరి ఆయన కిరణాలు అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో అక్కడ ఈ చేప దాగి ఉంటుందట. ఇది ఏంటంటే ఈ మధ్య మెక్సికో ప్రాంతంలో మరి బ్రెజిల్ ప్రాంతంలో మరి అది షోర్కి వచ్చి అంటే బీచ్లో అది కనబడుతూ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. 2012 సంవత్సరంలో మనకు తెలుసు జపాన్లో చాలా పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది. దానివల్ల చాలా మటుకు చాలా దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి. దాదాపు శ్రీలంక వరకు మరి ఈ యొక్క చాలా దేశాలు ఎఫెక్ట్ అయినట్లు మనం చూస్తున్నాం. ఇది ఈ భూకంపం రాకముందు 2012లో భూకంపం రాకముందు ఈ ఓవర్ఫిష్ అనేది, ఈ ఓవర్ చేప అనేది చాలా చేపలు మరి ఆ యొక్క జపాన్ సముద్ర తీరాల్లో అవి కనబడ్డాయి, అవి బయటకు వచ్చేసాయి అని చెప్పి మరి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇంకొక చేప యాంగ్లర్ ఫిష్ అని చెప్పి ఇంకొక చేప, అది దాదాపు దీనికన్నా ఇంకా లోతుగా
2000 కిలోమీటర్ల లోపలికి అది ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అది ఈ మధ్య అది కూడా మరి బయటికి వచ్చి మరి బీచెస్లో అది పడిపోవడం అనేది, బీచెస్కి బయటికి రావడం అనేది మనం చూస్తున్నాం. ప్రియదని బిడ్డల, శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఈ 2 చేపలు మరి లోపల జరుగుతున్న కొన్ని భయంకరమైన పరిస్థితులను అవి తట్టుకోలేక బయటికి వచ్చేస్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి జపాన్లో వచ్చిన భూకంపం తర్వాత ఫిలిప్పైన్స్లో భూకంపం వచ్చింది. ఫిలిప్పైన్స్లో ఆ సముద్రం తీరాన ఈ చేపలు కనబడినట్లు మరి ఆ రోజు 2018లో మరి శాస్త్రజ్ఞులు చెప్పారు. మరి ఇవి తట్టుకోలేని భూమిలో ఏం జరుగుతుందో, భూమిలో ఎంత భయంకరమైన పరిస్థితి జరుగుతుందో తట్టుకోలేని పరిస్థితిలో అవి బయటకు వచ్చేస్తాయట. అవి ఎప్పుడు భూమిలోనే ఉంటాయి. కొన్ని వేల కిలోమీటర్ల లోపలికి ఉంటాయి. 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్ల లోపలికి ఉన్న చేపలు అవి అక్కడే ఉండకుండా ఆ భూమిలో అవుతున్న మార్పులకి, సముద్రంలో అవుతున్న మార్పులకి అవి తట్టుకోలేక వచ్చేస్తున్నాయని చెప్పి మరి వారు చెప్తూ ఉన్నారు. అంతేకాదు మరి ఈ యొక్క అండర్ వాటర్ ఫిష్ అనేది మనం చూస్తే మరి సౌత్ అమెరికా ఆ యొక్క తీరంలో, సౌత్ అమెరికాకి మరి ఆఫ్రికాకి మధ్యలో మరి ఇదేంటంటే ఈ ఒక 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 చిన్న పాము లాంటి దృశ్యం ఒకటి కనబడింది అని చెప్పి శాటిలైట్ నుంచి వారు చెప్తూ ఉన్నట్లు చూస్తున్నాం. పాము లాంటి, పాము తలకాయ ఒకటి కనబడినట్లు మరి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. ఏంటంటే చాలా మటుకు చాలామంది ఈ యొక్క పాము తలకాయ లాంటి ఆ యొక్క తలకాయని చూసి శాస్త్రజ్ఞులు ఏమంటారంటే బహుశా లేవియేతన్ అనే ఈ యొక్క మాన్స్టర్, ఈ యొక్క మరి మృగం ఇక్కడ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ కొంతమంది శాస్త్రజ్ఞులు ఏంటంటే ఆ యొక్క చుట్టుపక్కల ఏరియాని వారు సర్వే చేసినప్పుడు అక్కడ చాలా మటుకు అగ్ని పర్వతాలు లోపల ఉన్నాయి, అవి బరస్ట్ అయి బయటికి రావచ్చు, ఏదైనా రోజు రావచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. విశ్లేషకులు అంటున్న మాట ఏంటంటే అగ్ని పర్వతాల కింద ఈ మాన్స్టర్ ఉంటుంది అని చెప్పి మరి వారు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియదిన బిడ్డరా, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఇంటర్నెట్లో చెక్ చేయండి. కాకపోతే లేవేతన్ అనే ఆ మృగం గురించి మరి ఇంటర్నెట్లో చెక్ చేసి ఈ మధ్య చాలా మటుకు ఈ యొక్క న్యూస్ చాలా మటుకు దాదాపు 3 వారాల నుంచి ఇది వైరల్ అవుతూ ఉన్నది. ప్రియదిన బిడ్డరా, మొన్నే మరి నేను మన దీంట్లో కూడా మన వాట్సాప్లో అనుకోండి, మన గ్రూప్లో అనుకోండి షేర్ చేశాను. ఈ దాదాపు ఒక 1 వీక్ క్రితం ఇది చాలా ఎక్కువగా, అంటే చాలామంది శాస్త్రజ్ఞుల్ని ఇది ఒక క్వశ్చన్ మార్క్ వేసే వారికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదిన బిడ్డరా, ఇక్కడ మరి ఈ మాన్స్టర్, ఈ యొక్క మృగం అనేది ఇది నిజమే అని చెప్పి వారు ఒప్పుకుంటూ ఉన్నారు. ఈ యొక్క సైంటిస్టులు వారు ఒప్పుకుంటూ ఉన్నారు ఏంటంటే నిజంగా మరి ఉన్నది అని చెప్పి వారు ఒప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్ల లోతులో ఉన్న చేపలు అవి మరి బయటికి వచ్చేస్తున్నాయంటే అక్కడ భయంకరమైన పెను మార్పులు అక్కడ జరుగుతున్నాయని చెప్పి వారు ఒప్పుకుంటూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఉన్న ప్రపంచం, మనం ఉన్న పరిస్థితి, మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నామని చెప్పి మనం తెలుసుకోవాల్సిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చదివిన వాక్య భాగంలో మనం చూసినట్టయితే మరి 11వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈ యొక్క మరి మృగం గురించి, 2వ మృగం గురించి, మరి క్రూర మృగం గురించి ఇక్కడ మరి ఆ దర్శనం చూసిన యోహాను మాట్లాడుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియదిన బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పినట్టు మరి ఎక్లీసియాస్టికల్ పవర్ అంటే చర్చి మీద అధికారాన్ని ఈ క్రూరమృగం, ఈ యొక్క క్రూరమృగం తీసుకుంటుంది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియదిన బిడ్డలారా,
మరి మనం ఉన్న సమాజం, మనం ఉన్న సంఘం మనం చూస్తే ఒకప్పుడు మరి కొన్ని అబద్ధ బోధలు మాత్రమే ఉండేవి, కొంతమంది అబద్ధ బోధకులు మాత్రమే ఉండేవారు. ఇబిన్ ఎజ్రా అనే గ్నాస్టిక్ ఒక బోధకుడు, ఆయన లేకపోతే సైమన్ మ్యాంగోస్ అనే ఒక గ్నాస్టిక్ బోధకుడు, వీరందరూ అబద్ధ బోధకులుగా కొంతకాలం క్రితం వారి యొక్క రచనలు చాలా ఎక్కువగా మరి అవి ప్రపంచాన్ని మరి కుదివేసినట్లు మనం చూస్తున్నాం. కానీ ఈనాడు మనం చూస్తే సంఘం మరి కుదిపేయబడుతుంది ఏంటంటే అబద్ధ బోధలతో, అబద్ధ బోధకులతో ఈరోజు సంఘం కుదిపివేయబడుతుందని చెప్పి మనం గమనించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఈ అబద్ధ బోధకులు అనేవారు మరి వారు మరి సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మరి వారు దే క్రప్ట్ అన్నోటీస్డ్. వారు ఎలాగొస్తారంట, వారు మనం నోటీస్ చేయలేని పరిస్థితిలో మనం ఏంటంటే చర్చికి వస్తాం, మరి విశ్వాసాలుగానే ఉంటాం, మామూలుగా దేవుడు అంటే ప్రేమ భయం భక్తితో ఉంటాం. మన ఏంటంటే వారు గమనించకుండా చొచ్చుకొని వారు వచ్చి మనం డిస్టర్బ్ చేస్తారు అని చెప్పి మరి ఈ అబద్ధ బోధకుల గురించి రాయబడినట్లు మనం చూస్తున్నాం. యూదా గ్రంథము మొదటి వచనం 4వ వచనం 1-4 వచనంలో చూడండి. యూదా గ్రంథము 4వ వచనం, యాలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను పరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. వీరి ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ప్రియదేని బిడ్డరా, ఇక్కడ యూదా ఆయన రాస్తూ ఉన్నాడు ఏంటంటే మరి వారు రహస్యముగా వారు వచ్చి మరి మనం డిస్టర్బ్ చేస్తున్నారు, మన సంఘాలను నాశనం చేస్తున్నారు, మన విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి మరి యూదా ఆయన రాస్తూ ఉన్నాడు. ఇక్కడ రెండవదిగా మనం చూస్తే దే ఆపరేట్ సీక్రెట్లీ, వారు రహస్యంగా కార్యకలాపాలు నడుపుతున్నారు అని చెప్పి పేతురు గారు 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందరు. గమనించండి, మీరు ప్రభువును కూడా విసర్జించుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. చాలమ్మా, ఇక్కడ మరి వారు మరి సీక్రెట్గా వారు ఈ బాధలు జరుపుతారు, ఈ కార్యకలాపాలు నడుపుతారు అని చెప్పి పేతురు గారు మరి భక్త కోటికి అని రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియదేని బిడ్డరా, వారట చాలా నెమ్మదిగా లోపలికి ప్రవేశిస్తారట. నెమ్మదిగా ప్రవేశించి వారు మరి ఆ దేవుని వాక్యాన్ని వక్రీకరించి వారి యొక్క బాధలు ఉంటూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియదేని బిడ్డరా, వారు ఎంత మాత్రము చాలా భీకరంగా రారు కానీ చాలా నెమ్మదిగా వస్తారు అని చెప్పి మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డరా, మరి చాలామంది మరి ఇదే అబద్ధ బోధకులు అనుచరుల్ని వారు ఏర్పాటు చేసుకొని అనుచరుల్ని మరి వారు మరి సంఘంలోనికి సమాజంలోనికి వారు వదులుతారు అని చెప్పి ఇదే వాక్య భాగంలో మరి మనం చూస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియదేని బిడ్డరా, మరి అంతేకాదు ఈ అబద్ధ బోధకులు వారు ఏం చేస్తారంటే దే క్రియేట్ డివిజన్స్ అండ్ అబ్స్టికల్స్. వారు విభజన మరియు అడ్డంకులు సృష్టిస్తారు.
విభజన అడ్డంకులు సృష్టిస్తారు. పౌలు గారు రోమీయులకు రాస్తూ 16వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటను ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, వారు ఆర్గ్యుమెంట్స్, క్వారల్స్, సంఘంలో మరి విచ్ఛిన్న పరిస్థితులు, వారు మరి డాక్ట్రిన్ ద్వారా వారు విచ్ఛిన్న పరిస్థితులు వారు మరి చేస్తూ ఉన్నారు అని చెప్పి మరి బోధకుడు పౌలు గారు మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మరి వారేంటంటే ప్రజల్ని వారి యొక్క ఎజెండా ఏంటంటే ప్రజల్ని సత్యము నుంచి తొలగించి వారిని దేవుని వాక్యం అనే సత్యము నుంచి వారిని బయటికి తెచ్చి వారి ఓన్ ఎజెండా వారు పూర్తి చేసుకోవడానికి వారు మరి దోహదపడతారు అని చెప్పి మరి పౌలు గారు 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు గల లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియతను బిడ్డలారా, అంతేకాదు మరి వారు మాట్లాడే మాటలు చమత్కారముతో వారు చమత్కారపు మాటలు మాట్లాడుతూ మనుషుల్ని మభ్యపెడుతూ ఉంటారు అని చెప్పి మరి పౌలు గారు తిమోతికి 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియతను బిడ్డలారా, నేను ఒక సంఘంలో పనిచేస్తున్నప్పుడు నేను చేస్తున్న బోధను ఒక ఆయన గుర్తించి ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీరు వయా మీడియా వెళ్ళాలి, వయా మీడియా స్ట్రైట్ ఫార్వర్డ్గా బోధించకూడదట. చూడండి ఎలాంటి పరిస్థితులు ఈరోజు సంఘంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయో ఒకసారి మరి మనం ఆలోచించవలసిన వారంగా ఉంటున్నాం. వయా మీడియా అంటే వయా మీడియా వెళ్ళండి, కానీ డైరెక్ట్గా మీరు పాపాన్ని చూపించకూడదు, పాపం గురించి బోధ చేయకూడదు. ఏంటంటే అంతా మంచి జరుగుతుందనే బోధ మీరు ప్రకటించాలి అని చెప్పి ఆయన నాకు మీటింగ్లో, పిసిసి మీటింగ్లో ఆయన మాట్లాడుతున్న మాట. ప్రియదని బిడ్డలారా, మనుషులట తమకిష్టం వచ్చిన బోధకుల్ని వారు ఎంచుకొని ఆ బోధలు వాళ్ళు చేసే బోధల ద్వారా వారు ఉంటారు అని చెప్పి పౌలు గారు ఈ తిమోతికి రాసిన పత్రికలో ఆయన రాస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియదని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులుగా చేసుకున్న వారిని సైతం ఈ బోధకులు యేసుక్రీస్తు వారి శిష్యులను సైతం వారిని పడగొట్టేవారుగా వారిని బయటికి తెచ్చేవారుగా ఉంటూ ఉన్నారు అని చెప్పి వాక్యం చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. మోసపోవద్దు అని చెప్పి యేసు ప్రభు వారు చెప్తున్నారు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువారు చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ప్రియదని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు ఒక వార్నింగ్ ఇక్కడ కొండమీద ప్రసంగంలో ఆయన చెప్తూ ఉన్నాడు. మీరు మరి అబద్ధ బోధకులు వస్తారు, వారు మిమ్మల్ని మరి మీ యొక్క జీవితాలను నాశనం చేస్తారు, వారు చేసే బోధ భయంకరమైన విపరీతమైన బోధగా ఉంటూ ఉన్నది అని చెప్పి మరి ఇక్కడ మరి ప్రభువారు చెప్తున్నట్లు చూస్తున్నాం. వారిని ఎలా పోలుస్తున్నాడంటే వారు క్రూరమైన తోడేళ్లతో పోలుస్తూ ఉన్నట్లు చూస్తున్నాం. చీల్చుకు తినే తోడేళ్లతో ఇక్కడ ప్రభువారు పోలుస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియదేని బిడ్డలారా, మన జీవితాల్లో ఒకసారి ఈ క్రూర మొగ్గ పరిస్థితిని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మరి ఈ ప్రకటన గ్రంథంలో మరి ఏమని రాయబడిందో చూడండి. మొట్టమొదటిగా మరి ఆయనకి ఈ క్రూర మృగానికి అథారిటీ అంటే ఒక గవర్నెన్స్ అనేది క్రూర మృగానికి ఇవ్వబడుతుంది అని చెప్పి మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. చూడండి 11వ వచనం చూడండి. మరియు భూమిలో నుండి క్రూర మృగము పైకి వచ్చేట చూచి తిని 2 గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండను, అది ఘటసర్పం వలె మాట్లాడుచుండను. చాలండి. ఇక్కడ మరి మొట్టమొదటిగా మరి ఏంటంటే ఇక్కడ గొర్రెపిల్ల దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం.
ప్రియమిత్రులారా, ఇక్కడ యేసు ప్రభు వారి సాదృశ్యంలో మరి యేసు ప్రభు వారి యొక్క ఆయన 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 అరుచరిగా ఈ యొక్క అబద్ధ బోధకుడు వస్తాడు అని చెప్పి ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. ప్రియమిత్రులారా, గొర్రెపిల్ల వలె ఆయన వస్తాడు, కానీ ఆయన చాలా క్రూరుడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటాడంటే అది ఘట సర్పము, అది మాట్లాడుచుండెను అని చెప్పి ఇక్కడ మరి ఆయన రాస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డరా, మరి మొట్టమొదటిగా మనం చూసినట్టయితే సర్పము ఏదైనా వనములో అది మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఎవరితో? ఆదాముతో హవ్వతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ సర్పము, ఈ ఘట సర్పం మాట్లాడి మరి ప్రజలను వంచి మరి అది అబద్ధ బోధలు చేసి ప్రజలను మరి తప్పుదోవ పట్టేస్తుంది అని చెప్పి మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తే 12వ వచనంలో అంటాడు కదా, అది ఆ మొదటి క్రూరముఖం కొన్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును సాష్టాంగము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. ప్రియదేని బిడ్డరా, ఇట్ ఈస్ ఆస్కింగ్ టు వర్షిప్. అది బలవంతంగా మరి ఆరాధన చేయడానికి, దాన్ని ఆరాధన చేయడానికి అది బలవంతం చేస్తూ ఉన్నది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డరా, ఇదేంటంటే నామకార్థ క్రైస్తవ జీవితాన్ని నువ్వు ఒకవేళ జీవిస్తూ ఉంటే అది చేసే బలవంతానికి నువ్వు లొంగిపోక తప్పదు అని చెప్పి ఈ సాయంకాల సమయంలో నువ్వు గమనించవలసిన వారుగా ఉంటూ ఉన్నావు. ఒకవేళ నీ జీవితం ఏదో చర్చికి వెళ్తున్నాను, ఏదో ఆదివారం వస్తున్నాను, చందా వేస్తున్నాను, దేవుని సన్నిధిలో మరి మోకాలేసి మొక్కుంటున్నాను, చాలు, నా జీవితం అంతే చాలు. ఆదివారం కొంతమంది అంటారు ఏంటంటే ఆమెన్కైనా సరే వెళ్ళి మేము ఆమెనైనా అని వచ్చేయాలని చెప్పి అనుకుంటామండి అని చెప్పి అంటారు. అలాంటి జీవితాలు ఒకవేళ జీవిస్తూ ఉంటే, నామకార్థ జీవితాన్ని జీవిస్తూ ఉంటే దానికి బలవక తప్పదు అని చెప్పి ఇక్కడ మరి యోహాను ఈ దర్శనంలో చూపిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియదేని బిడ్డరా, అది మొక్కమని చెప్పి అది బలవంత పడుతుందంట అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే అది ఇంకా చేసే పనులు ఎలాగ ఉంటాయో చూడండి. మరి 13వ వచనంలో అది అంధకారం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఇక్కడ గొప్ప సూచనలు చేయుచున్నది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డరా, మరి ఆకాశం నుండి భూమి మీదకి అగ్ని వచ్చేలా సూచనలు చేస్తూ ఉన్నది అని చెప్పి మనం చూస్తున్నాం. ప్రియదేని బిడ్డరా, మరి సూచక్రియలు ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు మరి వాడు కూడా చేస్తాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డరా, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నీ నామములో మేము దయ్యాలని వెళ్ళగొట్టాం, నీ నామములో వాక్యాన్ని చెప్పాం, నీ నామములో అది చేసాం ఇది చేసాం అంటే యేసు ప్రభు వారు ఏమన్నారంటే మీరెవరో నాకు తెలియదు పొండి అన్నాడు. ప్రియదేని బిడ్డరా, మరి ఎవరినో చూసి ఏదేదో చేస్తున్న పనులు చూసి, వాక్యానుసారంగా లేని పనులు చూసి నువ్వు ఈరోజు ఆకర్షించబడుతున్నావేమో. ఈ సాయంకాల సమయంలో ఒకసారి నువ్వు గమనించవలసిన పరిస్థితి ఉంది. ప్రియదేని బిడ్డరా, మరి గొప్ప కార్యాలు చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ వారు పరలోకానికి వెళ్తారో లేదో తెలియదు. చాలామంది బోధకులుగా ఉంటూ ఉన్నారు, చాలామంది మరి చాలా దేవుని పేరట చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు, కానీ దేవునికి ఇష్టలుగా వారు ఉంటున్నారా లేదా అనేది మనం గమనించవలసిన పరిస్థితి ఉంది. వారి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది, వారి సాక్ష్యం ఏ విధంగా ఉన్నది అని చెప్పి మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం. ఏంటంటే ఈరోజు మోసం చేయడానికి చాలామంది దేవుని వాక్యాన్ని పట్టుకొని మరి మోసం చేసేవారు చాలా ఎక్కువ మందిగా మరి బయలుదేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డలారా, ఈ మోసాల నుంచి మనం వారు చేస్తున్న ఆ చర్యల నుంచి మనం బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటూ ఉన్నది. చాలామంది మరి
ఉత్తినే ఆకర్షితులు అవుతారు చాలా చాలా క్రియలకు. చాలా మటుకు చాలామంది ఉత్తునే మరి వారు చేస్తున్న క్రియలకు ఆకర్షితులు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, ఆ క్రియలకు ఆకర్షితులు అయ్యే కన్నా దేవుని వాక్యాన్ని, వారు కూడా మనుషులే, వారు కూడా మరి మరణం అనేది తథ్యం, వారు కూడా మానవ మార్తులే అని చెప్పి మనం ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం వెళ్తాము, ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలు ధన్యకరంగా మారుతాయని చెప్పి మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం చూడండి, అబద్ధ ప్రవక్త గురించి, మరి వారు చేస్తున్న వికృతి చేష్టల గురించి ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు కదా. చూడండి 23వ అధ్యాయము 21, 22 వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి, ఇర్మియా భక్తుడు మరి ఇర్మియా గ్రంథము 23, 21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, వారితో మాట్లాడుకునేనను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరి వారైన ఎడల నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక దుర్మార్గమును విడిచి పెట్టినట్లు త్రిప్పి అందరు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన బిడ్డలారా, వారు దుష్కార్యములు చేస్తారు. ఇక్కడ ఇంకా ముందుకి చాలా విషయాలు, నేను కలకంటిని అని చెప్పి చెప్తారట. మరి ఏవో మరి దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడాడని చెప్పి చెప్తారట. మరి మనుషుల్ని మభ్యపెట్టే మరి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే, మభ్యపెట్టే రోజులు ఆసనమయ్యాయి. ఇప్పుడు మభ్యపెట్టే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మరి ఫాలోఅప్ ఈరోజు ఏంటంటే, ఎవరికి ఎక్కువ ఫాలోఅప్ ఉంటే వారు గ్రేటెస్ట్ అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఫాలోఅప్ ఏంటంటే, ఈ అబద్ధ బోధకులకి వెనకాల ఫాలోఅప్ ఉండాలట. ఫాలోఅప్ అది మొన్న ఒక ఆయన చెప్పాడు ఏంటంటే, వారు ఫాలోఅప్ ఎంతండి, వారు ఎంతమంది వారి వెనకాల ఉన్నారో చెప్పండి అని చెప్పి నాకు అడుగుతున్నాడు ఒక ఆయన గురించి. ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి సమాజం, ఇలాంటి సంఘంలో మనం ఉన్నాము అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. యోహాను మరి ఇలాంటి అబద్ధ బోధలను ఆయన ఖండిస్తూ ఆయన సువార్తను రాశాడు. యోహాను సువార్త గ్నాస్టిసిజం అనే ఒక అబద్ధ బోధను ఖండిస్తూ, విశ్వాసంతో మీరు జీవించాలి, విశ్వాసించాలి, దేవునందు విశ్వసించాలి, ఆయన దేవుని కుమారుడు అని చెప్పి 95 సార్లు ఆ సువార్తలో యోహాను గారు రాసినట్లు మనం చూస్తున్నాం. కనుక అబద్ధ బోధ అనేది ఈరోజు భయంకరంగా ప్రబలినట్లు మనం చూస్తున్నాం. ఒక సాక్ష్యం లేని జీవితాలు మరి బోధకులు అవుతూ ఉన్నారు. వారు మరి సంఘాలను నడిపిస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన దుస్థితిలో మనం ఉంటున్నామో ఈ సాయంకాల సమయంలో మనం చూడవలసిన వారంగా ఉంటాం. ఇంకొక విషయం ఇక్కడ ఈ అబద్ధ బోధకుడి గురించి చెప్తున్నాడు. చూడండి 14వ వచనం, 13, 14 వచనంలో, కత్తి దెబ్బ తినియు బ్రతికన ఈ క్రూరముఖమునకు ప్రతిమను చేయవల్లని భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకును సూచనల వల్ల భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఇక్కడ మరి చివరిదిగా మనం చూస్తే ఈ యొక్క మృగం, ఈ యొక్క అబద్ధ బోధకుడు అనేవాడు చీటర్ అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. మోసం చేసేవాడు, వంచకుడుగా మోసం చేసేవాడుగా ఈ యొక్క అబద్ధ బోధకుడు ఉంటూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మరి ఫాల్స్ డాక్ట్రిన్స్ని బోధించేవారు ఈరోజు ఎక్కువైపోయారు. ప్రియమైన బిడ్డలారా, అబద్ధ బోధలను బోధించేవారు ఎక్కువైపోయారు, అబద్ధ విషయాలను చెప్పేవారు ఎక్కువైపోయారు. మన సంఘం, లూథరన్ సంఘం ఏంటంటే దానికి ఉన్న విశిష్టత ఏంటంటే, వీఆర్ బై వర్డ్, మనమంతా వాక్య ప్రకారం జీవిస్తాం, వాక్య ప్రకారమే మన ఆరాధన ఉంటుంది, వాక్య ప్రకారమే ప్రతీదీ ఇక్కడ జరిపించబడుతుంది. వాక్య ప్రకారం లేనిది ఏది మనకు లేదు అని చెప్పి మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం.
మరి ఆది తండ్రి మరి మార్టిన్ లూథర్ గారు వాక్యమే నిన్ను మరి ఉన్నతంగా ఉంచుతుంది అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. వాక్యమే నిన్ను రక్షిస్తుంది అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన డాక్ట్రిన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క సిద్ధాంతాల మీద మనం కట్టబడ్డాం. ఈ గొప్ప సిద్ధాంతం మీద మన సంఘం కట్టబడింది. వాక్యం అనే సిద్ధాంతం మీద మనం కట్టబడ్డాం. విశ్వాసం అనే సిద్ధాంతం మీద మనం కట్టబడ్డాం. ప్రార్థన అనే సిద్ధాంతం మీద మనం కట్టబడ్డాం. దీన్ని కూడా మోసం చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితిలో అబద్ధ బోధకుడు ఉంటాడు అని చెప్పి మరి అక్కడ చెప్పబడినట్లు మనం చూస్తున్నాం. చివరిదిగా ఈ యొక్క అబద్ధ బోధకుడు మరి 16వ వచనంలో చూడండి. 16వ వచనం కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ ముఖము పేరైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకును మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేసింది. ఎవరు దీనికి సాటి వ్యతిరేకించలేరు అని చెప్పి ఈ అబద్ధ బోధ వ్యతిరేకించడం అనేది చాలా కష్టంగా మరి ఈ యొక్క పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఎంతోమంది చరిత్రలో అబద్ధ బోధలను వ్యతిరేకించి వారు హతసాక్షులయ్యారు. సంఘంలో మరి ఉన్న అబద్ధ బోధలను వ్యతిరేకించి హతసాక్షులైనట్టు చూస్తున్నాం. అబద్ధ బోధకులను వ్యతిరేకించి వారు హతసాక్షులైనట్లు మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అంత్యక్రీస్తు అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడంటే చాలా మటుకు ఇప్పుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు అంత్యక్రీస్తు అనేవాడు చర్చి నుంచే సంఘం నుంచే బయలుదేరతాడు అని చెప్పి చెప్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ చివరిగా మరి చెప్తున్నాడు కదా, 600 బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనము, అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ప్రియదేవుని బిడ్డలారా, చాలండి. ఇక్కడ మరి అది మనుష్యుని సంఖ్య అని చెప్పి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మనుషుని యొక్క సంఖ్య ఏంటంటే 6వ సంఖ్య మనుషునిదిగా మరి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అబద్ధ బోధకుని యొక్క సంఖ్య కూడా 6తో మరి మొదలవుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మరి మనుషుడు ఏ రోజు సృష్టించబడ్డాడంటే 6వ రోజు సృష్టించబడినట్లు మనం చూస్తున్నాం. హ్యూమన్ బీయింగ్ వాజ్ క్రియేటెడ్ ఆన్ ద 6th day. 6వ రోజు మనిషి మరి సృజింపబడినట్లు మనం చూస్తున్నాం. కనుక ఇది మనుషుని సంఖ్య అని చెప్పి ఇక్కడ దర్శనంలో యోహాను మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. మరి ఇకపోతే 666 అనే ముద్రను మనం చూస్తే మరి గొలియాతు తాను 6 మూరల మరి ఎత్తుగలిగిన వాడిగా మరి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల్లో మనం చూస్తున్నాం. అంతేకాదు తన చుట్టూ ఉన్న మరి ఆయుధాలు అవి ఎన్నంటే 66 ఆయుధాలు కలిగి ఉన్నాడట ఈ గొలియాతు. ప్రియదేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు మరి 60 అడుగుల మూరల ఎత్తుగలిగిన ఒక ప్రతిమను చేసి దాన్ని మొక్కమని చెప్పి అన్నట్లు మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు మనకు ఉంటూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, మరి కంప్యూటర్ వచ్చిన తర్వాత, ప్రపంచానికి కంప్యూటర్ వచ్చిన తర్వాత మరి ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ నంబర్ ఎంతంటే, మొట్టమొదటిగా మరి ప్రపంచ బ్యాంక్ యొక్క నెంబర్ ఎంతంటే 666 అని చెప్పి మనం చూస్తున్నాం. అంతేకాదు మరి ఆస్ట్రేలియా నేషనల్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంతంటే 666. ఇది మీరు ఇంటికి వెళ్ళి ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ.
మరి అమెరికాలో 1980 వరకు 85 సంవత్సరంలో మొదటి క్రెడిట్ కార్డ్ స్టార్ట్ చేశారు. మొదటగా క్రెడిట్ కార్డ్ స్టార్ట్ చేసిన ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంతంటే వ్రక్స్ అనే ఆ పదంతో 666 అనే సంఖ్య కలిగిన నంబర్ని అక్కడ వారు ఉంచినట్లు మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అంతేకాదు అమెరికాలో రహస్య సేవా విభాగం యొక్క నెంబర్ ఎంతంటే 666గా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అమెరికాలో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనే కంపెనీ మరి తయారు చేసే వస్తువులు దాని మీద వేసే ముద్ర ఏంటంటే 666 అనే ముద్రగా నంబరు కలిగి మరి వారు వేస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి గ్రీక్ ఐడెంటిటీ కార్డ్, గ్రీస్ దేశంలో వారి ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఎంతంటే 666 అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మన జీవితాల్లో మరి మనం జీవిస్తున్న ప్రపంచంలో అబద్ధం అనేది చాలా ఎక్కువగా ఏలుతున్నట్లు మనం చూస్తున్నాం. మన జీవితాల్లోకి ప్రతి జీవితంలోనికి ప్రతి దాంట్లోకి అబద్ధం అనేది అది మరి వచ్చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం ఎంత నీతిగా జీవించినా చాలా కష్టంగా మనం చూస్తున్నాం. మొన్నే ఒక చిన్న ఇంటర్నెట్లో ఇంకొక స్క్రాలింగ్ చూశాను. ఏంటంటే ఆ స్క్రోలింగ్లో ఏంటంటే మరి ఐఏ జీసస్ మరి ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీసస్ అని చెప్పి ఆ స్క్రోలింగ్లో నేను చూశాను. ఆ స్క్రోలింగ్లో వారు చెప్పడం ఏంటంటే దాదాపు యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఈ ఏఐ జీసస్ని వాడుతూ ఉన్నాయని చెప్పి వారు చెప్తున్నారు. స్విట్జర్లాండ్లో ఒక చర్చిలో ఏఐ జీసస్ని పెట్టారట. ఆ ఏఐ జీసస్ దాదాపు 100 భాషలు మాట్లాడుతుందంట. అది చేసే పనులు చాలా గొప్పగా యేసు ప్రభు ఎలాగైతే చేస్తున్నాడో అలాగే ఈ ఏఐ జీసస్ కూడా చేస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి మరి రాబోతున్నది, ముప్పు రాబోతున్నది. మరి అబద్ధ బోధ, మరి అబద్ధ ప్రవక్తలు మరి మన సంఘాలని మన పరిస్థితులను విచ్ఛిన్న చేయడానికి వారు మరి వస్తూ ఉన్నారు. మనం జాగ్రత్త పడవలసిన పరిస్థితి ఉంది. ఇది ముందుగానే యోహాను గారు మరి ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ దర్శనంలో మరి ప్రభువారు చూపిస్తున్న దర్శనంలో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కనుక మరి దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మరి మనం వెంబడించే వారంగా ఉందాం. దేవుని వాక్యం చేత హెచ్చరింపబడే వారంగా ఉందాం. దేవుని వాక్యాన్ని ఎవరైతే బోధిస్తారో వారిని మనం ఆ బోధన విందాం తప్ప వేరే బోధను పక్కన పెట్టవలసిన వారంగా ఉంటున్నాం. కనుక మన జీవితాలు దేవుని వాక్యంతో మరి మనం కడుక్కొని మన జీవితాల్లో ముందుకు వెళ్ళటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేసి నడిపించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీకును మీ హృదయాలకు కావాలని నడిపించును గాక. ఆమెన్. దహన బలి నీకు నా ఇష్టము మరియు దైవ బలులు విరిగిన నలిగినాయటి హృదయాంబల సియోనుకు నిపుడే నన్నరు తోడను మేలు చేయు ప్రకటంబుగాను యెరూషలేమునకు మకరములను గట్టింతురు అంతటా నీకి యుక్తంబులవు పలులు యాగము సర్వంగా లెంతో ఇష్టంబౌ
బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పించురు. అరవై 61వ పుటలో ఉన్న ఆరాధన అనుసరింతుము. మా పితరుల దేవుడు అయిన ఓ ప్రభువా, నీవు స్తోత్రార్హుడవు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును స్తోత్రములు చెల్లింతము. ఓ యెహోవా, ఆకాశ విశాలమందు నీవు స్తుతిపాత్రుడును, సర్వశక్తి గల కృపానిధియగు ప్రభువు మనల్ని ఆశీర్వదించి కాపాడునగాక. ఈ రాత్రి మేము పాపము చేయకుండానట్లు ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. ఓ ప్రభువా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. ప్రభువు మీతో ఉండుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా కృపగల దేవా, నీ అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడు, సమస్తము నీ ఆధీనము తండ్రి. సర్వ లోకమును సృజించి దేవా, మానవుణ్ణి అంతకన్నా మిన్నమైనగా తండ్రి నీ స్వరూపమందు నిర్మించిన గొప్ప తండ్రి దేవా, సర్వకాలాలు నీతో ఉండడానికి ప్రభా నీ సంకల్పాన్ని దేవా మేము మరిచి చెడిపోయినప్పుడు తిరిగి నీ ప్రేమ చేత ప్రభా నీ స్వరూపాన్ని నీ ప్రియ కుమారుని ద్వారా మాకు ఇచ్చి నూతనపరిచిన దేవా హృదయమును తండ్రి నిత్యానందములో నీతో సంతోషించడానికి నువ్వు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, దీనిని నా ప్రభా కేవలము నీ ఉచితమైన ప్రేమ చేత నీ ప్రియకుమారుని యొక్క బలిదానము చేత మాకు అనుగ్రహించబడిందని మేము విశ్వసించినప్పుడు దేవా, నీ రక్షణార్థమైన మేలును మేము అనుభవించగలుగుతాం. దీనిని మరిచినప్పుడు నా ప్రభా పాపపు స్వభావంతో మా పాత జీవన విధానంలోకి మేము వెళ్ళిపోతామనే ప్రమాదము నా తండ్రి మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. క్షణకాలమైన మా బ్రతుకులు నా తండ్రి శాశ్వతం చేసే నీ మహాకృపను మేము గ్రహించినప్పుడు ఈ లౌకికమైన జీవితానికి మేము ప్రాధాన్యత ఇచ్చి దేవా లోక సంబంధమైన వాటి కొరకు మేము ప్రాకులాడుతూ దేవా నీకు అయిష్టమైన మార్గాలను నీకు అసహ్యమైన గుణగణాలను కలిగి ఉండి ప్రభా నీకే కోపాన్ని తెప్పించి నీ ఉగ్రతకు లోనయ్యే వరంగా ప్రభా మమ్మల్ని మేము తండ్రి వేషధారులంగా నీ సన్నిధిలో ఉంటున్నామేమో తండ్రి క్షమించండి, మన్నించండి. నీ నీతిని బట్టి నీ సత్యమును బట్టి ప్రభా నీ కొరకు జీవించగలిగిన గొప్ప సాధనాలుగా ఉండాలని మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా నీ ఉద్దేశాన్ని మేము చెరిపేస్తున్నాము ప్రభా, కనికరించండి. మేము కాకపోతే నా ప్రభా నువ్వు రాళ్ళను సహితము తండ్రి వాడుకోగలవు తండ్రి. మమ్మల్ని నా ప్రభా అనేక మంది కన్నా ముందుగా మమ్మల్ని ఏర్పరచుకున్న నీ పిలుపుకు తగినట్లుగా మేము ఉన్నామో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ వాక్యము చేత మమ్మల్ని మేము ప్రభా పరిశీలన చేసుకొని నీకు ఆయాస్కరమని ఏ స్థితి మాలో నా ప్రభా ఉన్న తండ్రి నీ సహాయం ద్వారా దానిని విడిచిపెట్టడానికి నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి దేవా మాకు అనుగ్రహించి నీ సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడ్డలు నీ వాక్యాన్ని వింటున్న దేవా బిడ్డలందరి హృదయాలలో నా ప్రభా నీ వాక్యపు వెలుగుకు నా తండ్రి స్థానం ఇచ్చిలాగున తండ్రి సహాయం దయచేయండి. నీవే నా ప్రభా విశ్వాసానికి కర్త గనుక నా తండ్రి
దేవా దాన్ని కొనసాగించేవాడును నీవే గనక నా ప్రభా, బిడ్డలు కలిగి ఉన్న నా తండ్రి దేవా, నీ ఎడల నమ్మకమును బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆ నమ్మకము జార విడుచుకోకుండానట్లు, అపనమ్మకము నా ప్రభా కలగకుండానట్లు నువ్వు సహాయం దయచేయమని మనం చేస్తున్నాను తండ్రి. దేవా, గడ్డు కాలంలో మేము ఉంటున్నాం ప్రభా తండ్రి. నీ నీతికి నీ సత్యమునకు లోబడి నా ప్రభా నీ కొరకు జీవించడానికి కూడా నా ప్రభా తండ్రి ఈ లోకము అంగీకరించని దేవా ప్రాణము సహితము తీసేయాలని నా ప్రభా ఆరాటపడుతున్న తండ్రి దేవా, పాపపు ఆలోచనతో కలిగిన ఈ లోకము నా ప్రభా తండ్రి, నీ నీతిని అనుసరించిన వారిని ఎంతమందినో నా ప్రభా పొట్టున పెట్టుకుంది దేవా. హతసాక్షులుగా నా ప్రభా ఎంతోమంది నా ప్రభు దేవా నీ వాక్కు కొరకు నీ సాధనాలుగా నా ప్రభా తండ్రి వారి ప్రాణాలను అర్పించి మా వరకు నా ప్రభా నీ దివ్య వాక్కును చేరవేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. వారందరి త్యాగ ఫలితము నా ప్రభా మేము అనుభవిస్తూ భావితరానికి నా ప్రభా మా జీవితాలను త్యాగం చేయగలిగిన సంసిద్ధతను మాకు దయచేయమని మనవి చేస్తున్నాను ప్రభా. శారీరక సుఖాలను బట్టి, శారీరకపరమైన వ్యామోహాలను బట్టి దేవా మేము భ్రమించుకుంటున్నట్లు సహాయం దయచేయండి దేవా. ఈరోజు వాక్యం ద్వారా మాకు సెలవిచ్చిన రీతిగా తండ్రి మమ్మల్ని బలవంతం చేస్తున్న ప్రభా ప్రలోభ పెడుతూ దేవా మాకు తెలియకుండానే నా తండ్రి మేము మరొకరి దేవా అపవాది యొక్క అధికారంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని నా తండ్రి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. ఈవేళ తండ్రి నీ దీని సేవకుని వాడుకుని నీ నొట్టుబోరగా తండ్రి నువ్వు మాట వినిపించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం అనుగ్రహించి మరింత బలముగా నీ సేవకుని వాడుకోమని మనవి చేస్తున్నాను తండ్రి. శారీరపరమైన ఇబ్బందులు, శారీరపరమైన అవసరతలను బట్టి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న బిడ్డలను బట్టి నీకు మనవి చేస్తున్నాను. కనికరించండి, వారి విజ్ఞాపన అంగీకరించండి తండ్రి, సఫలపరచండి దేవా. మరింతగా నీ యందు ఆనందించినట్లు, నీలో స్థిరపడినట్లు నా ప్రభా తండ్రి వారి యొక్క విజ్ఞాపన సఫలపరచమని మనవి చేస్తున్నాను. శరీరపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బంధకాలలో ఉంటున్న వారిని బట్టి నేను మనవి చేస్తున్నాను. కనికరించండి దేవా, విడుదలను అనుగ్రహించండి తండ్రి. స్వేచ్ఛగా నా ప్రభా నీ యందు సంతోషించినట్లు కృప దయచేయండి దేవా. ఈ లోకంలో ఏది కూడా మమ్మల్ని బంధించలేదనే గొప్ప విశ్వాసంతో పౌలు చెప్పిన మాటలను మేము జ్ఞాపకం చేసుకుని దేవా నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరనే నిశ్చయతతో మేము కొనసాగినట్లు నీ కృపా సహాయం దయచేయమని మనవి చేస్తున్నాను దేవా. అలసిన శరీరాలకు నూతన శక్తిని, ఆరోగ్యమును అనుగ్రహించండి దేవా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు నా తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ద్వారా వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. అందరం కలిసి పరలోకపు తండ్రి, ఈ దినమున నీవు మమ్మను ఇంత దయతో కాపాడినందుకై నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు వందనములు చెల్లించున్నాము. మా పాపములన్నిటినీ, మేము చేసిన అపరాధములన్నిటినీ క్షమించి ఈ రాత్రి అందులో సమస్త గండము నుండి, అపాయముల నుండి నీ గొప్ప కనికరము చేత మమ్ము కాపాడమని నిన్ను వేడుకొనుచున్నాము. నీ చేతులకు మా శరీరాత్మలను, మా సమస్తమును అప్పగించుచున్నాము. మేము దుష్టునికి లొంగిపోకుండానట్లు మమ్ము కాపాడుటకు నీ పరిశుద్ధ దూతలకు ఆజ్ఞాపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము, ఆమేన్. మనం ప్రభువును సన్నిధింతము. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబాలకును తను ప్రేమించిన ప్రతి బిడ్డకును తోడై ఉండి నిత్యరాజ్యం వరకు సంరక్షించునుగాక.